సత్య సినిమాలని మానేస్తానని. సో దాని గురించి ఏమంటారు? అంటే యాక్చువల్గా ఆ ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా వండర్ అయ్యాను. రామ్ గోపాల్ వర్మ లాంటి మనిషి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అసలు అలాంటి మాటలు మాట్లాడడానికి ఆయనకు ఆ ప్యాటర్నే కాదు అని. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన వెళుతున్నటువంటి రూట్ ఏంటంటే, నేను ఈ ప్రపంచంలో ఉన్నా కూడా ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదు. హీస్ జస్ట్ సీమ్స్ టు బి ఐసోలేటెడ్ ఇన్ ది సొసైటీ, బీయింగ్ ఇన్ ది సొసైటీ. ఎందుకంటే ఇప్పుడు సొసైటీ అన్న తర్వాత కొన్ని కట్టుబాట్లు, నియమాలు ఇవన్నీ మనం ఫ్రేమ్ చేసుకునేవే, బయట ఎక్కడి నుంచో తెచ్చినవి కావు. కానీ మొదటి నుంచి కూడా ఆయన ఎలాంటి ట్రెండ్ ఫాలో అయ్యారంటే, నలుగురు నడిచిన బాటలో నేను నడవకూడదు, నలుగురు నమ్మిన దాన్ని నేను నమ్మకూడదు, నలుగురు మాట్లాడిన మాటలు నేను మాట్లాడకూడదు. అప్పుడే నా ఐడెంటిటీ నాకు కనిపిస్తుంది. అంటే ఏంటి, ఎంటైర్ ఆయన జర్నీ చూస్తుంటే హీఈస్ ఆల్వేస్ క్రేవింగ్ ఫర్ హిజ్ ఐడెంటిటీ క్రైసిస్ అని నాకు అనిపిస్తుంది. తన గుర్తింపు కోసం, అంటే ఏంటి, ఒక వ్యక్తిగతమైన వినూత్న గుర్తింపు కోసం ఆయన పాకులాడ్డాం. ఈవెన్ ఆయన తీసిన సినిమాలు కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. వెరీ ఫస్ట్ మూవీ శివ తీసినప్పుడు కూడా ఇట్స్ ఎ ట్రెండ్ సెట్టర్. ట్రెండ్ సెట్టర్ ఎందుకయింది, అందులో సౌండ్ కావచ్చు, సీన్స్ కావచ్చు, టేకింగ్, ఆ తర్వాత శివ తర్వాత కూడా మొత్తం అంతా చతికిల పడిపోయిన వర్మ అని కూడా అన్నారు. ఈవెన్ అన్నిటికంటే మించి ఏంటంటే, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ వీళ్ళందరూ గట్టిగా కేకలేసుకొని హైలీ డ్రామాటిక్గా స్టేజ్ నాటకాల్లాగా ఉన్నటువంటి అది కాస్త జస్ట్ ఇంట్లో క్యాజువల్గా మాట్లాడుకుంటున్నట్టుగా తీసుకొచ్చిన ఘనత అయితే అతన్ని. అక్కడి నుంచి మొదలైంది. ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తికి ఫస్టే ఎవరెస్ట్ శిఖరంలాగా కీర్తి వచ్చేస్తే ఆ తర్వాత దాన్ని కాపాడుకోవడం కష్టం. ఏ ఫేమ్ కూడా ఓవర్ నైట్ రాకూడదు. ఇప్పుడు కీర్తి శిఖరం అనేది ఒక ఎవరెస్ట్ పర్వతం ఎక్కినట్టండి. నువ్వు ఎక్కాలి, పర్వతం అయితే ఎక్కాలి. ఎక్కిన తర్వాత ఏం చేయాలి, ఉంటే అక్కడ ఉండాలి, లేదా కిందికి దిగి రావాలి. అక్కడ ఉండడం ఆయనకు వీలు పడలేదు, కిందికి దిగి వచ్చారు. అంటే ఆ ఫేస్ లోనే చాలా సినిమాలు కూడా చేశారు, రంగీలా అని, వాట్ ఎవర్ బెంచ్ మార్క్ సినిమాలు చేసి ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ కూడా అదే కదా, సత్య చూసేటప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి, సో ఇలాంటి సినిమా నేను చేయలేకపోయాను అని ఒక సినిమాను కూడా అనౌన్స్ చేశారు. నేను యాక్చువల్గా నాకు డౌట్ వచ్చి, ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఒక అతనితో నేను కాంటాక్ట్ అయ్యాను. ఈజ్ ఆల్సో క్లోజ్ ఫ్రెండ్ టు మీ, హీస్ అ సైకాలజిస్ట్ ఆల్సో. సో ఆయనతో నేను అడిగాను, ఏంటి మీ వర్మ ఇవన్నీ కూడా కొత్త డ్రామా మొదలు పెట్టాడా ఏంటి, నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా మరీ అంతగా అనుమానిస్తే ఎట్లా, అట్లా కాదు భయ్, అసలు ఆయన నేచర్కు తగదు ఈ ట్వీట్. ఈ ట్వీట్ పెట్టడం ఏంటి, పైగా ఇంత నింపాదిగా రాసుకురావడం ఏంటి, నేను మళ్ళీ ఆ బెంచ్ మార్క్ సినిమా తీస్తాను, ఏ సినిమా తీయాలన్నా కూడా ఇక మీద మళ్ళీ నేను సత్యని చూసి మళ్ళీ నన్ను నేను ఇన్స్పైర్ చేసుకుని సినిమా తీస్తాను అని అనడం ఏంటి, ఇంతవరకు తీసిన ఈ చెత్త స్టఫ్ అంతా కూడా ఆయన తీయాల్సిన సినిమాలు కావు కదా అంటే, తప్పులు చేశాడు కాబట్టి రియలైజ్ అయ్యాడని ఎందుకు అనుకోకూడదు అంటే, వర్మ రియలైజ్ అవుతాడా అనేది క్వశ్చన్ మార్క్. ఈవెన్ FBలో ఇది పెడితే దాని కింద వచ్చిన కామెంట్స్ ఘోరమైన కామెంట్స్. వీడు రాత్రి తాగి పడుకున్నాడు, ఓడక ఎక్కువైపోయి వీడు కామెంట్ పెట్టాడు, రేపు పొద్దున్న దిగిపోగానే చూసి నేను ఈ మాట అనలేదని అంటాడు అని కూడా కామెంట్ పెట్టాడు ఉన్నారు. ఇంకొకటి పెట్టాడు, అరే వర్మ నీ వల్లనే తెలుగు ఇండస్ట్రీ మొత్తం నాశనం అయిపోయింది, గొప్ప సినిమా తీసావు, ఎక్కడికో తీసుకెళ్ళావు తెలుగు సినిమాని, అదే నీవు డ్రైనేజ్ వేసి తొక్కావు సినిమాని, అసలు సినిమా అంటే ఇంత చెత్తగా తీయొచ్చు అని నిరూపించుకుంటే రెండు ఘనతలు వచ్చినాయి, చెత్త సినిమా అలాగే గొప్ప సినిమా. ఐఎమ్ ది క్రియేటర్, ఐఎమ్ ది డెస్ట్రాయర్ అనే మోడ్లో వెళ్ళిపోకూడదు ఎవరు కూడా. అంటే అది ఈగో ఫ్యాక్టర్ అంతే. అక్కడ కూడా చూడండి మీరు, ఈవెన్ ఇక్కడ చెక్ బౌన్స్ కేసులో కావచ్చు, లేదా ఇంతకాలం ఆయన తీసినటువంటి చెత్త రాజకీయ సినిమాలు కావచ్చు, వ్యూహం కావచ్చు, ఎన్టీఆర్స్ లక్ష్మీ పార్వతి కావచ్చు, ఓకే నీ కాన్సెప్ట్, అందులో నువ్వు పొలిటికల్ లీడర్స్ ఎంత నువ్వు షేమింగ్ చేసావు, బాడీ షేమ్ చేసావు, యాక్టివిటీ షేమ్ చేసావు, కేపబిలిటీ షేమ్ చేసావు, మళ్ళీ నీ తాకత్ ఏంటి? కడప జిల్లాలో అనేది అదే కదా సినిమా అనేది, అదే అది కాదండి. లక్ష్మీ చేసింది కూడా ఆయనే కదా. మళ్ళీ అది ఆ రైట్ నీకెవరు ఇచ్చారు? ఆయన ఎలా ఉంటాడో రాజకీయాల్లోనే లక్ష అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డిని అంటారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అలాగా బాడీ షేమింగ్ అనో లేదంటే అలాంటి వ్యతిరేక సినిమాలు తీసారనో ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేబీ ఏమన్నా పొలిటికల్ గా అరెస్ట్ చేయించాలని చూస్తున్నారు. పొలిటికల్ అగ్రెషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి మెత్తబడిపోయాడు సార్. అప్పుడు వ్యూహం సినిమా తీసేటప్పుడు కూడా ఎవరో ఫ్యాన్ డబ్బులు ఇచ్చారు, స్పాన్సర్డ్గా సినిమా తీశారు. ఎప్పుడు కూడా రామ్ గోపాల్ వర్మ తీస్తున్నటువంటి చీప్ ట్రిక్స్ ఏంటంటే, తన సినిమా ఆయన తీస్తున్నదే చెత్త సినిమా, దానికి ఒక చీప్ ట్రిక్స్. ఇప్పుడు నువ్వు రంగేలా, సత్య,
సత్య 2, అంతం లాంటి సినిమాలు ఆయన కూడా బాధపడేది అదేగా, అలాంటి సినిమాలు నేనే తీసానా అని ఒక క్వశ్చన్ మార్క్ కూడా వేసుకున్నారు. తీసినప్పుడు నువ్వు ఇంత చీప్ ట్రిక్ ఎప్పుడు నువ్వు ప్లే చేయలేదు. గోవింద సినిమా అద్భుతమైనటువంటి సినిమా, అందులో ఫిలాసాఫికల్ థింకింగ్ చూపించాడు. ఒక చిన్న పిల్లలను వెంకటేశ్వర స్వామిని చూపించాడు. దానికి కూడా అప్పుడు కాంట్రవర్సీ అయింది కదా. కాంట్రవర్సీ అయ్యిండొచ్చు, బట్ ప్లాట్ ఈస్ గుడ్ అంటున్నాను నేను. అంటున్నది అంటే కాంట్రవర్సీలకి ఎప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే వర్మ ఈసారి తన ట్వీట్ లో కూడా అదే చేశాడు. జర్నీ చూసుకుంటే అదేదో మనకు పద్యం చిన్నతనంలో నేర్చుకున్నట్టు గంగా ఆకాశం నుంచి కింద దుంకి శివుడి శిరస్సు పై నుంచి దూకి ఆ తర్వాత నదులు కాలువలు డ్రైనేజ్ నానా భ్రష్ట సంపాతములని ఎక్కడికెక్కడికో కలిసిపోయింది అన్నట్టు వర్మ కూడా పై నుంచి కిందకు దూకి దూకి తెలుగు ప్రజలు గుండెలో పెట్టుకున్నారు, నెత్తిపైన కొట్టుకున్నారు. అలాంటి అతను కాళ్ళకేసి తొక్కినాడు, ఇప్పుడు బూట్ కాళ్ళ కింద పెట్టుకున్నారు. ఈ రెండింటికి బాధ్యుడు అతనే, వేరే ఎవరు కాదు. సరే అన్నగారు, మనం ఇందాక చెప్తున్నారు సిండికేట్ అని ఒకటి అనౌన్స్ చేశారు సినిమా అనేది. సో దాని ప్లాట్ కూడా చెప్పేశారు, ఇలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, గ్యాంగ్స్టర్స్ నుంచి ఎట్లా స్టార్ట్ అయింది, సో డి కంపెనీలు సంథింగ్ ఆ నేపథ్యంలో తీస్తున్నాం స్టోరీ అనేది 70s నేపథ్యంలోకి కూడా వెళ్ళాం. సో దాని మీద ఇప్పుడు వర్మ కానీ సినిమా కానీ తీస్తే అది ఎలా ఉంటుందంటారు యాజ్ ఏ ఫిల్మ్ డైరెక్టర్గా? అంటే ఇప్పుడు ఆయన సత్య సినిమాని రిఫరెన్స్ పెట్టుకుని నా రేంజ్లో తీస్తాను అంటే మనం అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ రేంజ్లో అంటే వర్మ సినిమా అంటే ఇంకా ఇంతే, ట్రైలర్ వరకే సినిమా అయిపోయింది. ట్రైలర్ చూసారా? అయిపోయింది. మీరు థియేటర్లోకి వెళ్తే అవే బెస్ట్ షాట్స్ ఉంటాయి తప్పితే మిగతా అంతా కూడా నింపుతారు. సో ఈ వర్మ స్ట్రాటజీ ఏంటంటే అతనుకున్న దీంతో మ్యాజిక్ తోటి ప్రమోషన్ చేస్తారు. ఫ్రీ ప్రమోషన్ జరుగుతుంది, వేరే వాళ్ళకి జరగంది, ఇతనికి అది అడ్వాంటేజ్ ఉంటుంది. దాని కారణంగా ఫస్ట్ డే ఫ్రీ ప్రమోషన్స్ లో కూడా చాలా ట్రిక్స్ అనేవి ఉంటాయి కదా, చాలా ప్రమోషనల్ ట్రిక్స్ వాడతారు. ఆయన ఫస్ట్ దయ్యం సినిమా నుంచి కూడా చాలా ట్రిక్స్ అయ్యి ప్రమోషన్స్ కూడా వాడేవాళ్ళు. కాంట్రవర్సీ చేస్తారు, అవసరమైతే అమ్మాయిల కాళ్ళు ముద్దు పెట్టుకుంటారు, ఇట్లాంటివన్నీ చేస్తారు. ఎందుకంటే ఒక సెన్సేషనల్ అవటం. ఆయన ఏంటంటే మెయిన్ పబ్లిక్ పల్స్ ఎంత స్టడీ చేశారో మీడియా పల్స్ స్టడీ చేశారు. మీడియా వాళ్ళు దేన్ని క్యాప్చర్ చేసి పబ్లిక్కి రీచ్ అయ్యేలా చూస్తున్నారు అన్నది ఆయన టెక్నిక్ ఫైండ్ అవుట్ చేశారు. దాన్నే నమ్మేస్తున్నారు. కంటెంట్ని కాకోకుండా శ్రద్ధ అంతా కూడా ప్రమోషన్ మీదకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్జీ లాంటి మరో అసిస్టెంట్